చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటటువంటి అంశాల మీద ఇంటరాక్షన్ను మీకు అందిస్తూ ఉన్నాను. దీంట్లో భాగంగానే లాస్ట్ టైం రంగరాజన్ సౌందరరాజన్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి కృషి, పని, వీటన్నిటిని గురించి మాట్లాడాం. అదేవిధంగా దాసరి శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఒక ప్రధానమైనటువంటి ఆఫీసరు. గణనీయంగా ఆఫీస్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు చాలా వర్క్ చేసినటువంటి, సామాజిక స్పృహతో వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇంటర్వ్యూని కూడా ప్రసారం చేశాం. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి చక్రపాణి గారు, దిట్ట కవి చక్రపాణి గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు. చాలా చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ చేశాడు. పోస్ట్ రిటైర్మెంట్ కూడా చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి విత్ ఎ కన్సర్న్ ఫర్ సొసైటీ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి చక్రపాణి గారు. నమస్కారం చక్రపాణి గారు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ ది ఐవేఆర్ టాక్స్. చక్రపాణి గారి గురించి బ్రాడ్గా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈయన హైదరాబాదీ, బేసిక్గా చిక్కడపల్లి హైదరాబాద్. ఐ యామ్ కరెక్ట్? అవును సార్. చిక్కడపల్లి హైదరాబాద్. అక్కడ బార్న్ అండ్ బ్రాటప్ దే. దెన్ ఇక్కడనే ఆయన స్టడీస్ అంతా హైదరాబాద్లోనే జరిగాయి. నిజాం కాలేజ్ స్టూడెంటు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అది అయిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ డిఎం ఏపీఎస్ఆర్టీసీగా కొన్నాళ్ళు పనిచేశాడు. ఎంత 2 years పనిచేశారు? 1 year. ఆ పైన అప్పుడు పెద్ద రిక్రూట్మెంట్ జరిగింది, సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్, స్టేట్ సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్. దట్స్ ఇన్ 75 అనుకుంటా, 1975. ఎందుకంటే దీని స్పెషాలిటీ ఏంటంటే 1969 తెలంగాణ ఎడ్యుకేషను, 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ పీరియడ్లో ఆగిపోయిన రిక్రూట్మెంట్ ఒకే తడవ జరిగింది. సో ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ రిక్రూట్మెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్. 75లో జరిగినటువంటి ఈ దీంట్లో ఆయన సక్సెస్ఫుల్గా వచ్చి ఆర్డీఓగా ప్రస్థానాన్ని మొదలెట్టాడు. ఆ బ్యాచ్ ఆర్డీఓ ఆల్మోస్ట్ 20 మంది ఉన్నారు. దాంట్లో ఈయన నెంబర్ 1 నాకు తెలిసి. హీ టాప్డ్ ది లిస్ట్ 1975 ఎగ్జామ్. నేను రాద్దాం అనుకున్నప్పుడు నాకేదో ఆ హాల్ టికెట్ ప్రాబ్లం వచ్చి రాయలేకపోయినా. రాసి ఉంటే మరి వచ్చి ఉండేదో, అదే వచ్చి ఉంటే ఏదో కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కడో వచ్చి ఉండేది, ఏదో ఉండేది వాళ్ళం. సరే, అది ఒక ప్రస్థానం. సో 1975 ఆ పైన ఆర్డీఓగా ప్రస్థానం మొదలెట్టి మిర్యాలగూడ, సిద్దిపేట ఇక్కడ వర్క్ చేసి ఆ పైన ఐఏఎస్ ఆన్ హిస్ ఓన్ మెరిట్ హీ గాట్ ఇన్ టు ది ఐఏఎస్. ఏ సంవత్సరం వచ్చారండి ఐఏఎస్? 1983 ఇయర్ ఆఫ్ అలాట్మెంట్. 83 దాంతో వచ్చారు. చాలా రోజులు, ఆల్మోస్ట్ ఆల్ 6 years, 6 ఏండ్లు ఎన్టీ రామారావు గారి పేషీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి చక్రపాణి గారు. అంటే మేము అప్పుడు కలెక్టర్లుగా ఉన్నాము, మిగిలిన పోస్టులో ఉన్నాము, అంతటా ఉన్నాము. ఒక రకంగా ఎన్టీ రామారావు గారి పేషీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే చక్రపాణి గారు. మోస్ట్ పవర్లెస్ పర్సన్ ఎవరంటే చక్రపాణి గారు. ఎందుకనంటే ఈ కాంట్రడిక్షను, ఈయన ఏం చెబితే అది ఎన్టీ రామారావు గారు వింటారు అనేటటువంటి భావన అంతటా ఉండేది, అంత కాన్ఫిడెన్స్ ఉండేది. మోస్ట్ పవర్లెస్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఎప్పుడూ దాన్ని మిస్యూజ్ చేయలేదు. అది మిస్యూజ్ అయితేనే పవరు, మిస్యూజ్ కానంత వరకు అది పవర్లెస్సే. సో ఎన్టీ రామారావు గారి పేషీలో మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పవర్లెస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే అది చక్రపాణి గారనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు, ఆ పైన పేషీలో ఉన్నటువంటి వాళ్ళు 2 ఆఫీసర్లు అన్నమాట ఆయనకు తెలుసుండకపోవచ్చు. ఈరోజు మీ ద్వారా ఆయనకు కూడా చెప్తూ ఉన్నాను. ఏదైనా ఫైలు ఆయన లేనప్పుడు పోయి ఎన్టీ రామారావు గారు సంతకం పెట్టిస్తే రెండో రోజు వచ్చి మళ్ళా తీసిపోయి, నో సార్ ఇట్లా జరగటం వీలేదు, ఇట్లాగేనని అంటే టక్కున ఆయన చదవకుండానే సంతకం పెట్టేవాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండేది ఆయన మీద.
అని పేషీలో ఉన్న ఇంకో ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు మాట్లాడితే విన్నాను. సో దట్స్ ది లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ విత్ ఎన్టీ రామారావు గారు. సో అదే ప్రస్థానం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన పేషీలోకి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి చాలా ఆప్తులైనటువంటి ఆఫీసర్లు ఇద్దరు. పేషీలో చక్రపాణి గారు, ఫీల్డ్ లెవెల్లో జయప్రకాష్ నారాయణ గారు. వీళ్ళిద్దరంటే ఆయనకు చాలా పర్సనల్ అభిమానం ఉండేది. సో ఇది అక్కడ ఉన్న ప్రస్థానం. సరే ఆ పైన కూడా చాలా చోట్ల చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. అదే మనకు పాతకాలంలో ఈయన చాలా నిజాయితీపరుడైన ఆఫీసరు. ఏది బావిలో చెంబెడి నీళ్లు తాగితే దమ్మిడి వేసి వచ్చే టైప్ అంటారు చూసారా, ఆ డెఫినేషన్ సరిగ్గా ఈయనకు వర్తిస్తుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు ఎవరైనా పక్కన వచ్చి కాస్త మాట్లాడితే వీడు ఎందుకు వచ్చాడో అన్నట్టు చూస్తాడు. అంటే ఏదైనా పర్పస్ కోసం వచ్చాడని. అంటే క్లినికల్ ఆబ్జెక్టివిటీ, క్లినికల్ ఆనెస్టీ. సో అంత లెవెల్ ఆఫ్ ఆనెస్టీని మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి చక్రపాణి గారు. ఇది ఐ థింక్ నేను ఓన్లీ ఆయన్ను డిస్క్రైబ్ చేయడం చాలా కొంతవరకే చేయగలిగాను. సో బికాస్ ఈస్ ఏ మచ్ బెటర్ అండ్ ఎ బిగ్గర్ మ్యాన్ దాన్ దట్.